உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழநீர் வாய் நெகிழ்ந்தாம்பல் வாய் கூம்பினகான் செங்கற்பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயிர் செங்கிடுவான் போதந்தார் எங்களை உண்ணம் எழுப்புவான் வாய் பேசும் அங்காய் எழுந்திராய் ஞானாதாய் நாவுடையாய் செங்குடு சக்கரமேந்தும் தடக்கையன் அங்கய கண்ணானை பாடேலோர் எம்பாவாய் अहमात्मा देहोस्मि विष्णुशेषो अपरिग्रहः तमेव शरणं प्राप्तः तत्कैङ्कर्य चिकीर्षया अहमात्मा देहोस्मि विष्णुशेषो अपरिग्रहः तमेव शरणं प्राप्तः कैंकर्य परमात्मा श्रीमन्नारायण दासुన్నైన నేను ఈ శరీరాన్ని నేను కాదు జీవాత్మని పరమార్థాన్ని గ్రహించి ఒక ఆచార్యుని ఆశ్రయించి జీవితంలో ముక్తికి నేను ఏ ఉపాయాన్ని చేయడానికి నాకు అర్హత లేకపోయేసరికి ఆచార్యునే ఆశ్రయిస్తే ఆయన నా కోసం శరణాగతిని అనుష్ఠానం చేసి పెడితే స్వామి నన్నెవరు వేరే గతి లేదు నువ్వే గతి అని ఎవరు ఆశ్రయిస్తారో ఈ ఆచార్యుడి ద్వారా వాళ్ళకి నేను తప్పకుండా ముక్తి ఇస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేసినందువల్ల నాకు జీవితం సార్థకం అయిపోయింది కాబట్టి బతికున్నంత కాలం వాడి సేవనే చేసుకుంటూ ఆనందంగా ఉంటాను అనేది విషయం. ఉంగల్ పుഴക്കടை తోటత్తు వావియుల్ చాలా అద్భుతమైన పాఠం. దీని ముందు ఒక ముఖ్యమైన విషయం, రేపు వైకుంఠ ఏకాదశి స్వామివారు 5 గంటలకి విశ్వరూపం. రేపు తప్పకుండా అందరూ వచ్చి సేవించండి. దాని తర్వాత ఊరేగింపు ఉంటుంది లోపల, ప్రాకారం లోపల. దాని తర్వాత యథావిధి పూజలన్నీ అయ్యాక స్వామివారు 8 గంటల తర్వాత 8:30 మధ్యలో స్వామివారు ఇలా మళ్ళీ ఊరేగింపులో ఇలా వెళ్తారు. పల్లకి సేవలో ఇలా ఏం చేస్తారు, ఇలా వెళ్ళి ఇక్కడ ఉన్న భక్తులకు అందరికీ అనుగ్రహించేది వస్తారు. మళ్ళీ 9:30 ఆ సమయంలో స్వామివారు రథంలో బయలుదేరి మళ్ళీ ఇటువైపు వెళ్ళి రథయాత్రలో అందరినీ స్వామివారు కటాక్షించి వస్తారు. ఇది చాలా అద్భుతమైన సేవ. గరుత్మంతుడితో విష్ణువుని సేవించడం అనేది ఒక చాలా ముఖ్యమైన, చాలా అందరికి అరుదైన అవకాశం ఇది. ఎందుకంటే గరుత్మంతుడు ఎవరో కాదు, వేదమే గరుత్మంతుడు అని వేదమే అంటుంది. సుపర్ణోసి గరుత్మాహాన్ త్రివృత్తే శిరోగా యత్రం ఇందాగస్యంగాని అని వస్తుంది. వేదమే గరుత్మంతుడిగా వచ్చి మీరు అక్కడిక్కడ వెతుకుతున్నారే, పరమాత్మ అంటే ఎవరో కాదు ఈయనే అని ఇలా చూపిస్తున్నారు. చేతిని చూపించి ఆయన పాదాలని పట్టుకొని నా పైన కూర్చోనున్నారే ఆయనే పరమాత్మ, ఆయన దర్శించండి అని గరుత్మంతుడు వచ్చి వేదమే గరుత్మంతుడిలా అవతరించి చూపిస్తున్నారు అని ఉంది. అందుకే గరుత్మంతుడికి వేదాత్మ అని పేరు. వేదమే అవతారం గరుత్మంతుడిలా వచ్చి చూపిస్తున్నారు. ఆ రూపంలో స్వామివారిని చూడడం చాలా చాలా భాగ్యం ఉంటేనే అది చూడగలం. కాబట్టి స్వామివారు మీ ఇంటి ముందు వేయించేస్తున్నప్పుడు ఆ వీధంతా కడిగి నీళ్లు జల్లి ముగ్గేయడం మీ స్వామివారి దాసులుగా మన స్వరూపం. కాబట్టి మా ఇంటి ముందు చిన్నగా ఒక ముగ్గేస్తే సరిపోయింది అనుకోవద్దు. తిరుమల, తిరుచానూరు ఇట్లాంటి మొదలైన దివ్య దేశంలో చూశారంటే స్వామివారు వేయించేస్తున్నారంటేనే ఇంకా అర్ధగంట ఉందంటేనే మొత్తం వీధంతా నీళ్లు జల్లేస్తారు. మొత్తం తడిగానే ఉంటుంది. పెద్ద పెద్ద ముగ్గులన్నీ వేస్తూ ఉంటారు. స్వామివారు అక్కడ వస్తున్నారా, ఇక్కడ ముగ్గు వేస్తానా అని వేస్తూ ఉంటారు. స్వామివారిని మనం స్వాగతించాలంటే ఎన్నో రోజుల బురద, ఎన్నో రోజుల పెండ అవన్నీ పెట్టి అలానే అశుభంగా అమంగళంగా వీధిని అలానే పెట్టి ఎవరో ఎక్కడో అమెరికా నుంచి వస్తున్నారంటే రోడ్లంతా క్లీన్ చేయిస్తున్నారు. సాక్షాత్ జగన్నాథుడు వాడు వస్తున్నాడంటే వాడికి మనం ఎంత గౌరవించాలి.
కాబట్టి అది మన స్వరూపం. మీ ఇంటి ముందు వేశారు అనుకోవద్దు. మీకు వీలైతే, మీకు ఓపిక ఉంటే వీధి మొత్తం వేయగలిగితే వేయండి. నలుగురిని తీసుకొని వచ్చి మీరు చేయండి. ఆ సేవ చాలా గొప్ప సేవ. పద్మపురాణంలో కృష్ణుడి కోసం ముగ్గు వేసే వాళ్ళని కృష్ణుడు చాలా స్పెషల్ గా అటాక్ చేస్తాడు అని ఉంది. దాని గురించి ఎప్పుడైనా వీలే సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. స్వామివారి కోసం రంగవల్లి అంటారు దాన్ని రంగోలి అయిపోయింది. ఆ రంగవల్లి అనే కైంకర్యం చేయడం చాలా గొప్ప కైంకర్యం అని ఉంది. కాబట్టి దాన్ని తప్పకుండా చేయండి. అంటే వాళ్ళ పాసరానికి వస్తే ఉంగల్ పడక్కడై తోటత్తు వావియుల్, ఒక గోపికా స్త్రీ ఇంటికి ప్రవేశిస్తే వాళ్ళ ఇంట్లో పెద్ద ఒక ట్యాంక్ లాగా ఉంది, ఒక కోనేరు లాగా ఉంది. అప్పుడంతా అలానే స్నానం చేసేవారు, అలానే చేయాలి అని ఉంది. నడవాపి అంటారు. అక్కడ చూస్తే మంచి మంచి ఏమంటారు, ఈ చెంబరతి అన్న తెలుగు తెలియాలి, హైబిస్కస్ అంటారు కదా, మందార గుత్రాలు, మందార పువ్వు, దాని తర్వాత కల్హార పుష్పం అంటారు, తెల్లగా ఉంటుంది. అది సూర్యోదయం ఎప్పుడు విచ్చుకుంటుంది, మళ్ళీ చంద్రోదయం అప్పుడు రాత్రి విచ్చుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ సూర్యోదయం కానీ మళ్ళీ కాముకుంటుంది. కల్హార పుష్పం అంటారు, తెల్లగా ఉంటుంది. అయితే అదొక పద్మం. ఆ పద్మ తామర పువ్వులు అదొక రకం అనమాట. కలువ పువ్వు ఇంకా మందారం, ఈ రెండు చూస్తోంది గోదాదేవి. శంగళి నీర్ అంటే మందారం, ఆంబల్ అంటే కలువ పువ్వు. అయితే ఈ మందార పువ్వు ఏమవుతుందంటే అది సూర్యోదయం అప్పుడు విచ్చుకుంటుంది, సూర్యాస్తమం అయిపోగానే అది ఇదైపోతుంది, మళ్ళీ దగ్గరకు వచ్చేసి. ఈ కలువ పువ్వు ఏమో అది చంద్రోదయం అప్పుడు విచ్చుకుంటుంది, మళ్ళీ సూర్యోదయం అయిపోగానే మళ్ళీ అది దగ్గరకు. గోదాదేవి అది అబ్జర్వ్ చేసి తెల్లవారింది అని చెప్పడానికి ఇది అందంగా చెప్తుంది. సెంగడి నీరు వాయి నెగిరింది, ఆంబల్ వాయి కూంబినగా. మందార పువ్వు విచ్చుకుంది చూసావా, కలువ పువ్వు మళ్ళీ దగ్గరికి అయిపోయింది చూసావా, అది సూర్యోదయం అయింది అని చెప్తుంది. ఇంట్లో ఒక అంతరార్థం ఉంది, తర్వాత చెప్తాను. చూడు అంటే మీ ఇంట్లో పూలకి కూడా సూర్యోదయం అయింది అని తెలుస్తోంది, నీకు తెలియట్లేదే. చిన్న చిన్న పువ్వులు దానికి కూడా తెలుస్తున్నాయి, నీకు తెలియట్లేదే అని. శంకర్ పొడి కూరై వెంపల్ తవత్తవర్. శంకర్ పొడి, శంగల్ అంటే ఏంటంటే ఇటుక, పొడి అంటే ఆ పొడి కూర, ఆ రంగు కలిగిన అంటే కాషాయ వస్త్రం, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ ఇట్లాంటి వస్త్రాలన్నీ కట్టుకుంటారు వీళ్ళందరూ. శైవ శాక్త పాశుపత ఇట్లాంటి పూజలు చేసే వాళ్ళకి ఆ వస్త్రం ఉంది. వాళ్ళు కూడా లేచేసి వాళ్ళ పూజలు అన్ని చేసుకుంటున్నారు. కానీ విష్ణుమూర్తి ఆరాధన చేసే వాళ్ళు తెల్ల వస్త్రాలే ధరించాలి అని ఉంది. ఇంకోటి ఏంటంటే విష్ణువు ఆరాధన అనేది చాలా సాత్వికమైన ఆరాధన. అందరికంటే ఎక్కువ నిష్ట, ఎక్కువ శ్రద్ధ విష్ణువు ఆరాధనకి ఉండాలి అని. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ ధర్మం చేసేస్తున్నారు. నిన్ను నువ్వు ఇష్టభక్తురాలు అనుకుంటావు కదా, మరి నీ ఇంకా జాగ్రత్తగా ఉండొద్దా, నువ్వు ఇంకా కొంచెం ఎక్కువ శ్రద్ధగా ఉండొద్దా, నువ్వు పడుకోనున్నావే అని అంటుంది. కాబట్టి తంగళ్ళు తిరుక్కోవి వాళ్ళందరూ వాళ్ళ గుడికి వెళ్ళిపోయారు. సంగిరువాన్ పోదందా, ఈ గోపిక ఏం చేసిందంట, మీరందరినీ ఫస్ట్ నేనే వచ్చి లేపుతాను చూడండి అని చెప్పింది. ఎంగలై మున్నం ఎడుపువా, మా అందరిని ముందు లేపుతామని, నిద్ర నుంచి మేల్కొలుపుతాం అన్నావే, వాయు పేసం, అది నోటి మాటేనా, నిజంగా ఏం లేదైతే ఇలా పడుకున్నామని. వాయు పేసం నంగాయ్ ఎడిందిరాయ్ నానాదాయ్ నాముడయాయ్ నానాదాయ్ అంటుంది. నానాదాయ్ అంటే లిటరల్ గా చూస్తే ఏంటి అంటే నీకు సిగ్గు లేదా అని అంటుంది. కానీ గోదాదేవి అలా మాట్లాడదు. ఏమంటుందంటే నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయావా, ఇంత అజ్ఞానంలో ఉన్నావా అని అంటుంది. నావుడయ్యా, నీకు నోరు ఉందనేది మర్చిపోయావా, ఆ నోటికి ఒక స్వరూపం ఉంది కదా, కృష్ణనామం చెప్పాలి కదా, నీ ధర్మం చేయాలి కదా, అది చేయకుండా పడుకోనున్నావే. శంకుడి చక్రం ఎందుకు తడక్కయ్య, శంకు చక్రం మన కోసం పట్టుకోనున్న ఆ తామర పువ్వు గలవాడు పుండరీకాక్షుడు పురుషోత్తముడు, వాడిని తలుచుకోకుండా పడుకోనున్నావే అంటుంది. లే అంటుంది. కాబట్టి
దీంట్లో ఒక అందమైన అర్థం ఉంది. రామానుజాచార్యుల వారి విషయం చూస్తే, రామానుజాచార్యుల వారి కంటే ముందు చాలా చాలా మంది, చాలా చెప్పాను కదా, చాలా మంది ఆచార్యులు వచ్చారు. అది చాలా సమస్యలన్నీ కూడా తెచ్చి పెట్టేసి వెళ్ళారు. భగవంతుడి హృదయం ఏంటి, వీళ్ళు చెప్పేది ఏంటి చూస్తే భగవంతుడికి హాని కలిగించేసి వెళ్ళారు అన్నట్టు అయిపోయింది. అంటే నాస్తిక మతాలు చాలా ఉండేవి మధ్యలో. జైన మతం, బౌద్ధ మతం, చార్వాక మతం, చాలా మతాలన్నీ ఉండేవి. నాస్తికవాదం, వేదాన్ని ఒప్పుకోరు, అలా ఉండేవి. వాళ్ళందరూ ఏదో వ్యాఖ్యానం ఇచ్చారంటే, కొంతమంది వేదానికి నేను అర్థం చెప్తాననేసి మళ్ళీ తప్పుడు అర్థాలన్నీ ఇచ్చి వెళ్ళిపోయారు. అందుకే ఏమంటున్నారు, కపర్తిమత కర్తమం కపిల కల్పనావాగురాం దురత్యేదీత్యత్ దురిణతంత్ర యంత్రోదరాం కుదృష్టి కుహనాముకే నిపతత పరబ్రహ్మణి కరగ్రహ విచక్షణ జయతి లక్ష్మణోయం ముని అని అంటున్నారు వేదానికి స్వామి. అంటే ఏంటంటే వీళ్ళందరూ ఈ నాస్తికవాదం చేసే వాళ్ళందరూ పరమాత్మలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, అందరినీ కటాక్షిద్దామని వాడి మీద రాళ్లు వేస్తున్నారు నాస్తికవాదంతో. వీడిని ఎలాగైనా తరిమి కొట్టేయాలి, కృష్ణుణ్ణి తరమ కొట్టాలి అని అందరు రాళ్లు వేస్తుంటే కృష్ణుడు వాళ్ళ నుంచి తప్పించుకొని పరిగెత్తుతుంటే వీళ్ళు కృష్ణుడికి హాని చేస్తున్నారని బయట తెలుస్తోంది. కాబట్టి అంటే బహిర్గతంగా తెలుస్తుంది రాళ్లు వేస్తున్నారు కాబట్టి. కానీ కొంతమంది ఏం చేశారు, మేము కృష్ణవాదులమే అని చెప్పేసి, మేము పరమాత్మ గురించి చెబుతామని చెప్పేసి తప్పుడు అర్థాలన్నీ ఇచ్చేసి ఏం చేశారంటే మోసం చేసేసారు. అంటే బయట వేషమేమో మేము పరమాత్మవాదులమే, మేము ఆస్తికులమే అని చెప్పేసి వేదానికి తప్పుడు అర్థాలన్నీ ఇచ్చేసరికి ఏమైపోయింది, అది ఎటువంటిదంటే వీళ్ళందరూ రాళ్లు వేస్తున్నారా, వాళ్ళు కింద ఒక గొయ్యి తవ్వి దాని తర్వాత కృష్ణారా స్వామిరా మేము మిమ్మల్ని కాపాడుతామని చెప్తున్నారు. కృష్ణుడు వాళ్ళ వైపు వెళ్ళేసరికి ఆ లోతులో పడిపోతుంటే అప్పుడు సరైన అర్థం ఇచ్చి కరగ్రహ విచక్షణ జయతి లక్ష్మణోయం ముని, సరిగ్గా కృష్ణుడిని కాపాడడానికి కోసం చేతిచ్చి కృష్ణుడిని ఇలా ఆ లోతు నుంచి తీసి రామానుజాచార్యుల వారు ఆలింగనం చేసుకొని మీరు నాతో రండి, నాతో ఉంటేనే సురక్షితంగా ఉంటారు అని రామానుజాచార్యుల వారు కృష్ణుడిని కాపాడుతున్నారు అని ఇతిరాజ సప్తతిలో అంటున్నారు. కాబట్టి ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే కృష్ణుడి అదే ఈ ఆస్తికవాదంలో 2-3 మతాలన్నీ ఉండేవి ముందు. రామానుజాచార్య మతాల పేర్లు కూడా మీకు తెలియదు, ఎందుకంటే అదంతా రామానుజాచార్యుల వారు అనుగ్రహం, అది లేకుండా చేశారు. లేకపోతే అవన్నీ ఉన్నారనుకోండి, మీరు ఇలా గుడికి వచ్చి గోదాదేవి విషయమే వినరు, కృష్ణుడిని దర్శించేవాళ్ళు కాదు. రామానుజాచార్యుల వారు అవన్నీ ఎక్కడున్నాయో కూడా తెలియకుండా అలా అణిచిపెట్టేసి మనల్ని కాపాడేశారు. అయితే అంటే నేను మొన్న ఒకసారి ప్రస్తావించాను, మీమాంస అని శాస్త్రం. జైమిని మహర్షి అని మహర్షి వేదవ్యాస స్వామి వారి శిష్యులే. ఆయన ఈ శాస్త్రం రాసేటప్పుడు దాంట్లో వేదంలో చెప్పిన యజ్ఞాలన్నీ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానికోసం యజ్ఞాల ప్రాముఖ్యత ఏంటి, అవన్నీ తప్పకుండా చేయాలి, దాని గురించి రాశారు. దాని తర్వాత వేదవ్యాస స్వామి వారు ఏం చేశారంటే దేవుడు అంటే ఎవడు, ఎటువంటి వాడు, వాళ్ళని చెప్పడం కోసం వేదాంతం మనం శాస్త్రం, 2 శాస్త్రాలు మీరు గుర్తుపెట్టుకోండి. మీమాంస అని ఒక శాస్త్రం, వేదాంతం ఒక శాస్త్రం. 2 వేదంలో ఉన్న విషయాలు. వేదం ఒక పక్క యజ్ఞాలు చేయి, కర్మలన్నీ చేయండి, ఇంకో పక్క పరబ్రహ్మాన్ని ఇలా నువ్వు ధ్యానం చేయాలి, నీ జ్ఞానం ఇలా వస్తుంది, వాడిని ఇలా పొందు అని 2 విషయాలు అంటున్నారు. దీనికి మీమాంస అని పేరు, కర్మ భాగం. దీనికి బ్రహ్మ భాగం, దీనికి వేదాంతం అని పేరు. ఈ మీమాంసనే జైమిని మహర్షితో రాయించారు వేదవ్యాస స్వామి వారి శిష్యులు. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి వేదవ్యాస స్వామి వారు తానే రాస్తున్నారు. అయితే ఇదేంటంటే వేదంలో ఉన్న విషయాలే కదా, ఇది పార్ట్ ఏ, ఇది పార్ట్ బి, 2 ఒకే శాస్త్రం. ఇది వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అనుకోండి, అలా 2 కలిపి ఒకే శాస్త్రమే. కానీ దీన్ని ఏం చేసేసారు తెలుసా, రామానుజాచార్యుల వారి కంటే ముందు ఏమైపోయిందంటే దీన్ని మాత్రం సపరేట్ గా చదవడం మొదలు పెట్టారు, దీన్ని మాత్రం సపరేట్ గా చదవడం మొదలు పెట్టారు. దీన్ని చదివేసి ఇది అక్కర్లేదన్నారు కొందరు, దీన్ని చదివేసి ఇది అక్కర్లేదన్నారు కొందరు. ఈ మీమాంస అంతా చదివి ఉదాహరణ చెప్తాను.
కుమారిల భట్ట అని ఒక మతం అక్కడంతా కాశ్మీర్లో అటువైపు ఉండేది. వాళ్ళందరూ మీమాంస అదే చదివి కర్మభాగం చేస్తే చాలు దేవుడు అనేవాడు లేడు అన్న. చూడండి ఈ వాదన. ఈ యజ్ఞం అంతా చేయండి, వేదంలో ఉన్న యజ్ఞాలన్నీ చేయండి, కానీ ఆ యజ్ఞమే నీకు ఫలితం ఇస్తుంది, దేవుడు అవసరం లేదు దానికి అనేసి. దేవుడు అనే ఒకడు ఫలితం ఇచ్చే అవసరం లేదు, నువ్వు ఏ యజ్ఞం చేస్తున్నావో ఆ యజ్ఞమే నీకు ఫలితం ఇస్తుంది. కాబట్టి అదొక నాస్తికవాదంగా అయిపోయింది. దీన్ని మాత్రం పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏం చేశారంటే, నువ్వు దేవుడిని ధ్యానించు, అన్ని చేయి, ఈ కర్మలన్నీ అవసరం లేదు, ఈ యజ్ఞం యాగం అంతా వదిలేసి కూర్చో, జపం చేయి, అదే నీకు సిద్ధి అవుతుంది. ఇదంతా ఏదో టెంపరీ, చేయొద్దు, కొన్ని రోజుల్లో వదిలేయాల్సిన విషయం, ఇదే చేయాలి. ఇప్పుడు రామానుజాచార్యుల వారి సమన్వయం చేసి రెండు ఒకే శాస్త్రం అని చూపిస్తున్నారు. దానికి భగవద్గీతలో కృష్ణుడే అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేనే అంటే నువ్వు చేసే యజ్ఞానికి అంటే రామానుజాచార్యుల వారు సులభంగా అర్థం ఎలా ఇస్తున్నారంటే, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, కానీ దీనికి ఫలితం వీడే ఇవ్వాలి, దీంట్లో పార్ట్ బిలో ఉన్నవాడే ఫలితం ఇవ్వాలి. వీడిని పొందాలంటే ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేస్తే వాడు సంతోషిస్తాడు, వాడిని పొందాలంటే ఇది చేయాల్సిందే. ఇది అది వేరే వేరే కాదు, రెండు ఒకే శాస్త్రం అంటే. ఇది పార్టే, ఇది పార్ట్, ఇది చదివాక అది చదవాలి, ఇది వేరే అది వేరే కాదు, ఇది పట్టుకుంటే అయిపోయింది అది పట్టుకుంటే అయిపోయింది అనేది కాదు. కాబట్టి అందుకే దీన్ని ఏమంటారు, పూర్వ మీమాంస ఉత్తర మీమాంస అంటారు. రెండు ఒకే శాస్త్రమే, రెండు ఒకే శాస్త్రం. అది రామానుజాచార్యుల వారి స్థాపిస్తున్నారు. చూశారనుకోండి, నేను చెప్పాను కదా, కాశ్మీర్ లో రామానుజాచార్యుల వారు ఒక గ్రంథం ఉందని, వేదవ్యాస స్వామి వారి శిష్యులు బోధాయనులు అని రాశారని, చాలా కష్టపడి వెళ్ళి వెతికారని, వెతికితే దొరికిందని, దొరికింది రాశారని, ఆ బోధాయన మనిషి రామానుజాచార్యుల వారు చదివితే మనకి ఏమర్థం అవుతుందంటే, బోధాయన మహర్షి ఇదే చెప్పారని అర్థం అవుతుంది. ఎందుకంటే రామానుజాచార్యుల వారు ఏమంటున్నారంటే, నేను కొత్తగా ఏం చెప్పలేదు, బోధాయన మహర్షి చెప్పిందే చెప్తున్నాను అంటున్నారు. ఇది చెప్పగానే ఏమైందంటే, అందుకే సరస్వతి అమ్మవారు ఆమోదిస్తారు. రామానుజాచార్యుల వారు చెప్పింది సరస్వతి అమ్మవారు ఏదో ఉట్టిగా ఆమోదించట్లేదు, రామానుజాచార్యుల వారు చెప్పింది కరెక్ట్ అర్థం అని ఆమోదిస్తున్నారు. అంటే ఈ పాఠంలో ఎలా తెలుస్తుందంటే, జైతి సకల విద్యా వాహిని జన్మశైల అంటున్నారు. జలపథ పరివృత్తి శ్రాంతి విశ్రాంతి శాఖి నిఖిల కుమతి మాయా శర్వరీ బాలసూర్య నిగమ జలది వేళ పూర్ణచంద్రో యతీంద్ర అంటున్నారు. ఈ సూర్యోదయం వల్ల సూర్యోదయం అవడం వల్ల ఒకటి కమ్ముకుంది, ఒకటి విచ్చుకుంది అంటున్నారు కదా. అయితే సూర్యుడు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి రామానుజాచార్యుల వారే ఆ సూర్యుడు అంటున్నారు. శర్వరి బాలసూర్య నిఖిల కుమతి మాయా శర్వరి బాలసూర్య, లోకం మొత్తం మాయలో కమ్ముకొని ఉంటే ఆ సూర్యుడిలా వచ్చి ఆ మాయని పోగొట్టేది, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇచ్చేది రామానుజాచార్యుల వారు. దాని తర్వాత ఈ చంద్రోదయంలో ఆ కలువ పువ్వు చంద్రుడి కోసం ఎదురు చూస్తుంది, అది విచ్చుకొని ఆనందంగా ఉన్నామని. వేదం అనే సముద్రంలో రామానుజాచార్యుల వారి ఇలా ఉదయిస్తే వేదాలన్నీ, ఎప్పుడైనా సముద్రంలో చంద్రుడిని చూశారనుకోండి, సముద్రం అంత బాగా కనిపిస్తుంది. చంద్రోదయం అయినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. పూర్ణ చంద్రుడు ఆ సముద్రం నుంచి ఇలా ఉదయించాడు అనుకోండి, సముద్రం మొత్తం ప్రకాశిస్తుంది. అలానే వేదం అనే సముద్రం మీద రామానుజాచార్యుల వారు అని ఒక చంద్రుడు ఉదయించాడంటే వేదం మొత్తం ఆనందంగా ఉంది. కాబట్టి నిగమ జలది వేళ పూర్ణచంద్రో యతీంద్ర, ఆ చంద్రుడే రామానుజాచార్యుల వారు. కాబట్టి వేదానికి చల్లదనం ఇచ్చే చంద్రుడు రామానుజాచార్యుల వారు, మాయకి సూర్యుడు లాంటి కిరణం ఇచ్చి దాన్ని అరికట్టిన సూర్యుడు రామానుజాచార్యులు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కూడా చాలా మంది ఆచార్యులు అనుష్ఠానం అవసరం లేదు, కర్మయోగం అవసరం లేదు, మెడిటేషన్ చేయి, ఇవన్నీ అవసరం లేదు, గుడికి వెళ్ళే అవసరం లేదు, జస్ట్ కూర్చో ధ్యానం చేయి, నీకే కృష్ణుడు కనిపిస్తాడు, ఇవన్నీ గాలి మాటలన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళకే అనుష్ఠానం లేదు, వాళ్ళే సంధ్యావందనం చేయట్లేదు, మొదలైనవన్నీ చేయట్లేదు. మన ఆచార్యులందరూ రామానుజాచార్యుల వారు 120 సంవత్సరాలు ఉన్నారు. 120వ సంవత్సరంలో కూడా ఆయనకి నించోవడం కూడా చేత కాకపోతే ఇద్దరు శిష్యులు మీద, ఇటు
ఈ భుజం మీద ఆ భుజం మీద 2 చేతులు పెట్టుకొని సూర్యుడికి అర్ఘ్యం వదిలేయారు. అంత కష్టమైనా సరే అర్ఘ్య ప్రదానం చేసి సంధ్యావందనం చేశారు. 120వ సంవత్సరం లేచి నించోవడం కూడా వీలు కాకపోతే కూడా సంధ్యావందనం చేశారు. కాబట్టి నిజమైన బ్రహ్మజ్ఞానం అంటే కర్మ అంతా వదిలేయాలి అని ఇప్పుడంతా ప్రచారం అయిపోయింది. కానీ రామాయణం, మహాభారతం అన్ని చూశారనుకోండి, మునులందరి ఎక్కడ అనుష్ఠానం వదలలేదు. విష్ణు పురాణంలో మొట్టమొదటి శ్లోకమే మైత్రేయ మహర్షి ఒక మహర్షి పరాశర మహర్షిని వచ్చి ఆశ్రయిస్తున్నారు. విష్ణువు గురించి అడుగుతుంటే పరాశర మహర్షి మొత్తం విష్ణు పురాణం చెప్తున్నారు. మొట్టమొదటి లైనే విష్ణు పురాణంలో పరాశరం మునివరం కృతపూర్వాన్నిక్రియం మైత్రేయ పరిపృచ్ఛ గణిపత్యచ అభివాద్యచ అని వస్తుంది. పరాశర మహర్షి పొద్దునే లేచి తన అనుష్ఠానం సంధ్యావందనం అవన్నీ చేస్తుంటే మైత్రేయుడు వచ్చి అడుగుతున్నాడు అని అంటున్నారు. మరి ఆయన మునియే కదా, బ్రహ్మజ్ఞానే కదా, ఆయన ఏమైనా అనుష్ఠానం వదిలేరా? సంధ్యావందనం వదిలేశారా? అన్ని ఏమైనా వదిలేరా? వదిలేయకుండా అలానే నిల్చొని ఉన్నారు కదా. ఆయన అనుష్ఠానం కృత పూర్వాన్నిక్రియాం, పరాశర మహర్షి తన అనుష్ఠానం అంతా చేశాక మైత్రేయుడు వచ్చి అడుగుతున్నారు అంటున్నారు. దాని తర్వాత రామాయణంలో కూడా ఒక అందమైన ఉదాహరణ ఉంది. రాముడు సీతారాములు వనవాసం వెళ్ళేటప్పుడు వశిష్ఠ మహర్షి కొడుకు సుయజ్ఞుడు అని పేరు. సుయజ్ఞ మహర్షి ఆయన చాలా పెద్ద బ్రహ్మజ్ఞాని. రాముడితోనే చదువుకున్నారు, రాముడి క్లాస్మేట్ ఆయన. సీతారాములు 14 ఏళ్ళు రారు కాబట్టి సీతమ్మ నగలు, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ఇవన్నీ సుయజ్ఞ మహర్షికి ఇచ్చేసి దానం ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 14 years ఎవరు వాడరు కదా. దాని బదులు ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోదాం, ఎందుకంటే క్లాస్మేటే కదా. దాంట్లో గురువు యొక్క పుత్రుడు, గురుపుత్రుడు, ఆయనకి దానం చేస్తే విశేషం అని సీతమ్మ తన నగలన్నీ వారి పత్నికి, సుయజ్ఞుడికి రాముడు తన మంచం తన అన్ని ఇచ్చేస్తున్నాడు. ఇంట్లో ఉన్నవన్నీ దానం చేసేసి వెళ్తున్నాడు. ఇవన్నీ మాత్రం సుయజ్ఞుడికే ఇవ్వాలి అని ఇస్తున్నాడు. అయితే లక్ష్మణ ఒకసారి సుయజ్ఞ స్వామిని పిలుచుకొనిరా, మన వశిష్ఠ మహర్షి యొక్క కొడుకు, ఆయనను పిలుచుకొనిరా అని చెప్తే, సుయజ్ఞ మహర్షి బ్రహ్మజ్ఞానియే కదా, ఉన్నది రాముడు, రాముడే పరమాత్మ అవతరించాడని తెలుసు కదా. కానీ లక్ష్మణ స్వామి ఇంటికి వెళ్ళేటప్పుడు అయోధ్యాకాండలో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన రామాయణం వినేవాళ్ళు తెలుసుంటారు. ఇదే ఒక సర్గవంతం చెప్పాను. అయితే అక్కడ సుయజ్ఞ మహర్షి లక్ష్మణుడు రాగానే ఏమంటున్నారు, స్వామి ఇలా రాముడు అన్నయ్య పిలుస్తున్నారు, మీకు ఏదో దానం ఇచ్చారట, మీరు బయలుదేరవలసిందంటే, దేవుడే పిలుస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వచ్చింది పరమాత్మ అని తెలుసు, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళరు. సుయజ్ఞ స్వామి అంటున్నారు, అక్కడ వాల్మీకి మహర్షి అంటున్నారు, తతసంధ్యాముపశ్యాశు అంటున్నారు. ఆగు, మాధ్యాహ్నం టైం అయింది, స్నానం చేసి సంధ్యావందనం చేసేది వస్తాను అంటున్నారు. సంధ్యావందనం చేసేవరికి రాముడు వెయిట్ చేస్తున్నాడు. సంధ్యావందనం ఎవరి కోసం చేస్తున్నారు? రాముడి కోసమే కదా చేస్తున్నారు. అదే విషయం అక్కడ. నేను నా ధర్మం చేయడం వల్లే కదా రాముడు నన్ను పిలుస్తున్నాడు. నేను నా ధర్మం కరెక్ట్ గా చేయడం వల్లే కదా రాముడికి నేనంటే ఇష్టం. ఆ ధర్మాన్ని నేను వదిలేసి రాముడి దగ్గర వస్తే రాముడు ఏం సంతోషిస్తాడు? కాబట్టి నాకు అని రాముడు విధించిన ధర్మాన్ని నేను కరెక్ట్ గా చేస్తేనే రాముడు సంతోషిస్తాడు. కాబట్టి పిలిచింది రాముడైనా సరే నేను నా సంధ్యావందనాన్ని చేసే వస్తాను అంటున్నారు. అలా ఆయన సంధ్యావందనం చేశాక రాముడు తమాగమం వేద విధం ప్రాంజలిం సహసీతయ అంటున్నారు. ఆయన రాగానే సీతారాములే నించొని మొక్కుతున్నారు. సాక్షాత్ లక్ష్మీనారాయణులు ఆది దంపతులు వాళ్ళిద్దరే మొక్కి దానం ఇస్తున్నారు. కాబట్టి అనుష్ఠానం అనేది అంత ముఖ్యం. కాబట్టి దాన్ని వదిలేసి ఏదో పెద్దగా దాని తర్వాత భక్తి చేస్తాం అనేది ఏమీ లేదు. రామానుజాచార్యుల వారి సంప్రదాయం ఏంటంటే కర్మయోగం భక్తి యోగం రెండు కలిసే ఉంటాయి. ఇది వదిలితే అది వచ్చేది, అది వదిలితే ఇది వచ్చేది అనేది ఏం లేదు. రామానుజాచార్యుల వారు దాని గురించే విషయం చెప్తున్నారు. మీరు మన్మనాభవ మద్భక్తో అని ఒక శ్లోకం వస్తుంది భగవద్గీతలో. దానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు గీతా భాష్యంలో రామానుజాచార్యుల వారు విషయం అంటున్నారు, మీరు లౌకిక కార్యం అభి అని అంటున్నారు. మీరు లౌకికంగా కూరగాయలు కొనడానికి వెళ్తున్నారు, దాన్ని కూడా ఆ కర్మని కూడా మీరు భక్తి యోగంగా మార్చగలరు అంటున్నారు. భక్తి యోగం అంటే ఏదో కూర్చొని మెడిటేషన్ చేయండి వెళ్ళండి ఇవన్నీ అవసరం లేదు. చాలా మంది ఇవాళ యువకులందరూ పని అంతా మానేసి, అమ్మా నాన్నల్ని చూసుకోవడం అంతా మానేసి, ఉద్యోగం అంతా మానేసి, బాధ్యతలన్నీ మానేసి ఏదో అది చేస్తానని కూర్చొని ఏదో ధ్యానం చేస్తాను అది చేస్తానని ఇలా పిచ్చి గురువుల దగ్గర వెళ్ళి మోసపోతున్నారు. అలానే
అందుకే రామానుజాచార్యులు వారు ఏమంటున్నారు తెలుసా అండి, లౌకిక కార్యం అపి అని అంటున్నారు. నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్తున్నావా, నా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, ఆ కృష్ణుడికి ఈ కూరగాయలతో నేను ఉండి ప్రసాదం చేసి వాడికి ముందు తినిపించి నేను తింటాను అనే ఒక ఉద్దేశంతో కొను. జస్ట్ మనోభావం మార్చు, అది కూడా భక్తి యోగం అవుతుంది. ఎందుకంటే నువ్వు కృష్ణుడి కోసం కొంటున్నావు కదా, అది కూడా భక్తి యోగం అవుతుంది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ ఏదో ఉద్యోగం చేయి, కానీ ఇది నేను సంపాదించానంటే, సంపాదిస్తే నేను నా ధర్మాన్ని కరెక్ట్ గా చేస్తాను, నా గృహస్థ ధర్మాన్ని కరెక్ట్ గా చేస్తాను, చేస్తే కృష్ణుడు సంతోషిస్తాడు. కృష్ణుడే కదా నాకు ధర్మం చేయమని చెప్పింది. కాబట్టి నువ్వు ఏ పని చేసినా ఇది కృష్ణుడి సంతోషం కోసం అని చేయి. ప్రతి పని భక్తిలా అవుతుంది. అది చేస్తుంటే ఏమవుతుందంటే నువ్వు ఏ కర్మ చేసినా భక్తిలా అయిపోయి చేసేటప్పుడు ఆనందంగా చేస్తావు. నువ్వు పుణ్యం పాపం కోసం చేయవు, ఏదో ఎదురు చూడాలని చెయ్యవు, కృష్ణుడి సంతోషం కోసం చేస్తావు. చేసేటప్పుడు నీకు కష్టం వచ్చినా ఏమనిపిస్తుంది అంటే నేను కృష్ణుడి కోసమే చేశాను కదా, కష్టం వచ్చినా వచ్చింది ఏంటి, చేసేటప్పుడే నాకు ఆనందం వస్తుంది, తర్వాత ఫలితం నాకు అవసరం లేదు. ఫలితం ఏదో కృష్ణుడు ఇస్తాడు, కానీ ఇది చేయడమే ఒక ఆనందం ఉంది. కృష్ణుడి కోసం చేస్తున్నానే, చదవడం కృష్ణుడి కోసం చదువుతున్నానే అనే భావనతో చేయండి. అప్పుడు మీకు గర్వం రాదు, భయం లేదు, ఏమి రాదు. ఎందుకంటే డబ్బులు మీరు కృష్ణుడి కోసం సంపాదిస్తున్నారు, చదవడం కృష్ణుడి కోసం చదువుతున్నారు, కాబట్టి మీకు ఒక అహంకారం రాదు. నేను చదివింది కృష్ణుడి కోసం, వాడికి ఉపయోగపడితే చాలు. నేను సంపాదించేది కృష్ణుడి కోసం, వాడికి ఉపయోగపడితే చాలు. శరీరం కృష్ణుడి కోసం, వాడికి ఉపయోగపడితే చాలు. ఇలా భావనతో ఉన్నారనుకోండి, ప్రతి ఇది భక్తి యోగం అవుతుంది. అందుకే భక్తి యోగం అంటే ఏదో కూర్చొని ఏదో మెడిటేషన్ చేయడం కాదు. రామానుజాచార్యుల వారి సంప్రదాయంలో ఏంటంటే ముక్తి వస్తే కూడా చాలా మంది ముక్తి అంటే ఏమంటున్నారంటే ఇలా కూర్చొని ఆనందంగా ఉంటారు అనుకుంటున్నారు. అది కాదు ముక్తి. రామానుజాచార్యుల వారు ఏమంటున్నారంటే మీకు ఒకళ్ళు అంటే చాలా ఇష్టం అండి, మీరు ఏం చేస్తారు, ఈయనంటే నాకు చాలా ఇష్టం, ఈయనంటే నాకు చాలా ఇష్టం అని అదే జపం చేస్తూ ఉంటారా? ఆయన అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆయనకి నచ్చింది నేను ఏదో చేయాలి అని అంటారు కదా. ఆ ప్రేమ ఎక్కువ అయితే ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది కదా, మరి చేయడమే కదా కర్మయోగం. మరి నువ్వు వైకుంఠంలో వెళ్తే కూడా నేను కూర్చొని ఏదో ఒక చోట కూర్చొని జపం చేయడం కాదు స్వామి నాకు కావాల్సింది, నీ కైంకర్యమే కావాలి. కాబట్టి రామానుజ సంప్రదాయంలో ముక్తి అంటే కూడా కైంకర్యమే. వేరే సంప్రదాయం వాళ్ళు ఏదో ఇలా కూర్చో జపం చేస్తే నీకు ఏదో జ్ఞానం వస్తుంది అలా అంటున్నారు. కాబట్టి అందుకే రామానుజాచార్యుల వారు ఆశ్రయిస్తేనే మీకు ఆనందం వస్తుంది. మీరు ఎన్ని గురువులను ఆశ్రయించినా మీరు మోసుకోవాల్సింది. అందుకే రామానుజాచార్యుల వారు శరణాగతి గద్యంలో కూడా రంగనాథ స్వామి దగ్గర అడిగేటప్పుడు ఇదే అడుగుతున్నారు. పరభక్తి పరజ్ఞాన పరమ భక్తి కృత పరిపూర్ణానవరత నిత్య విశమానన్య ప్రయోజనాన అధికాతిశయ ప్రీతికారిత శేషావస్తోచిత అశేష శేషతైకరతి రూప నిత్య కింకరో భవాని అంటున్నారు. అంటే ఏమంటున్నారంటే నీ మీద ప్రేమ ఎక్కువయ్యి నేను నీ దాసుణ్ణి అని గుర్తించే, నీకేదో చెయ్యాలని నాకు అనిపిస్తే అప్పుడు నువ్వే నా స్వామివి అని గుర్తించుకొని నీకు నేను ఏదో ప్రతిరోజు నీ కైంకర్యం చేసే ఒక భాగ్యాన్ని నాకు నిత్య కింకరో భవ. ఏదో నీకు ప్రేమ, నేను నీ దాసుణ్ణి, నువ్వు నా ప్రభువు అని జ్ఞానం ఏర్పడి నేను వీడైనా ప్రభు వీడైనా ప్రభు వీడైనా ప్రభు అని అనుకోవడం కాదు, అక్కడితో ఆగిపోకూడదు. నాకు ప్రేమ పొంగాలి, పొంగి వీడే కదా నాకు ఇష్టం, వీడికి నేను ఏదైనా చెయ్యాలి. ఇంట్లో భార్య ఉంది, మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని ఏం చేయకుండా ఉందనుకోండి, అదేం భార్య? మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం, మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం అంటే ఏ రూపాయి సంపాదించకుండా ఇంట్లో ఏ పని చేయకుండా భార్య ఆరోగ్యం చెడిపోతే కూడా చూసుకొని భర్త ఏం భర్త? కాబట్టి మనది పరమాత్మ ఒక బంధుత్వం కూడా అటువంటిదే. కాబట్టి అందుకే రామానుజాచార్యుల వారి రెండు ఒకటే అని చూపిస్తున్నారు. ఈ గోపికా స్త్రీ కూడా అలానే పడుకొని ఉంటే ఎంగళే ఉన్నం వాడిపేసం నంగాయన. నువ్వు కర్మయోగం మర్చిపోయావా నానాదా, నీకు నీ స్వరూపాన్ని మర్చిపోయి నిద్రపోతున్నావే, కర్మయోగం చేయాలి కదా, లే కర్మయోగం చేయి. కృష్ణుడు కర్మయోగం నుంచే భక్తి యోగాన్ని వచ్చి దాని తర్వాత రెండు చేస్తేనే మనం కృష్ణుడిని పొందుతా. శంకుడు చక్రమేందం తడక్కయ్యన్ మంగయ్య కన్నా అని పాడు. నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, మర్చిపోకుండా చెయ్యి, కృష్ణుడు అప్పుడే నీ దగ్గరకు వస్తాడు. ఏదో కూర్చొని ధ్యానం చేసి మాయలో పడకు అని అంటున్నారు. కాబట్టి అదే రామానుజ సంప్రదాయం. దీంతో మనకి నీతి ఏంటంటే ప్రతి ఇది కృష్ణుడి కోసం చేయడం. ఇప్పుడే అది స్టార్ట్ చేస్తేనే అలవాటు అవుతుంది. మొక్కై వంగనప్పుడు మానై వంగునా, ఇదే తెలుసుకోవాలి. కాబట్టి మీకు ఎప్పుడు మీ శరీరాన్ని మీరు కృష్ణ సేవలో
మీరు దాన్ని పెట్టి దాన్ని అలవాటు చేయగలుగుతారో, ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా చేయండి. ఆండాళ్ తిరువడిகளே శరణం. హెచ్చాయి.